వెంకటరమణ. చింతామణి, సందేహమేమి? ఎవరి మాటను ఎలా? నిన్ను మాత్రము నేను ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామణి. ఎందరు లేరు వాదవన దేక్షనలిపురమందు కల్లలం కందువ మాటలం విటుల గారడి చేయుచు దొల్లదోపుగా వందలు వేలు గుంజుకొను వారలు ఎందరు లేరు. కానీ విశుద్ధ వృత్తిని సంధమున చింతామణి, విశుద్ధ వృత్తిని సంధమున గుణ విచారణ సల్పెడి వారు కలిగిరే. చింతామణి, అట్లయినా నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా జీవించగలనా చింతామణి? విడచిది బంధువర్గములా వీడితి ప్రాణములొగ్గు మిత్రులను విడచితి ఇల్లువా భార్యను పాత చెప్పుగా విడచితి ఎగ్గు సిగ్గులు చింతామణి, విడచితి ఎగ్గు సిగ్గులు నీ నిమిత్తమై విడువని దేహము నీవు నన్ను వీడున వస్త తటస్థమైన చో
చింతామణి ప్రకృతము వినుము. ఆ బిల్వమంగళుడు నేను సహాధ్యాయులం. ఆ దినములలో ఆడిన ఒక్క ఆట ఆడిన ఒక్క ఆట నడయాడగడంగిన ఒక్క పాట మాటాడిన ఒక్క మాట నిసలందు పరుండిన ఒక్క చోట మాతోటి వయస్కులు ఈర్షబనదో చితిరు ఇరువురము మేమిరువురము ఒక రూపున నంబర్ 49 రమేష్ సార్ అవన్నీ సర్దిమోహాలు అయిపోయినాయి. పొద్దున్న నుంచి వాడిని అమ్మయ్యాడు. వార్త తలపవైతివి నీకును నాకును గలుగు చెలిమి తలపవైతివి చుట్టరికపు ధర్మమై పోలనేత్రుని గెలిచిన వందమకుడా పోలనేత్రుని గెలిచిన బంధమగుట
చెలిమివే నర్చినారమటు పార్త చెలిమివే నర్చినారమటు చిన్నతనంబున నుండి పోయగా ఆ జలదలాక్షులను గలసి సయ్యల నుండి నా పుడైన మెలగిది మొక్క ప్రాణమున మేనులు రెండుగాగా మెలగిది మొక్క ప్రాణమున మేనులు రెండుగాగా
వచ్చుగాక సైరింపవచ్చునే కథనమందు శివునికైనను శారదాదహునికైనా వార్త గుహునికైనా శతకోటి వహునికైనా జండతను సాగిలేని నా చక్రరాజే ధన్యవాదములు గిరినాయుడు గారు. హలో. ఇప్పుడు కె రామ్ చరణ్. వందలు వేలు గుంజుకొని ఎందరూ కానీ విశుద్ధ వృద్ధిని దండములు చింతామణి విశుద్ధ వృద్ధిని దండములు గుణ విచారణ సంగతి వారు కలిగిరి రావేల మాల మందార మాల రావేల మాల రావేల మనసులో కదలాడే నీ ప్రేమ భాషలు చింతామణి మనసులో కదలాడే నీ ప్రేమ భాషలు నీ ప్రేమ భాషలతో నన్నే కౌగిలించే రావేల రావేల
అందాల బాల రావేల మాల మందార మాల రావేల మాల రావేల మణి నీవు లేనిదే నేను జీవించగలనా నీవు లేనిదే నేను బ్రతకగల చిత్తామని బంధు వర్గముల వీడి ప్రాణములు నొక్కు మిత్రులు విడచితి ఇల్లు బాకిలియో వీడి భార్యను చెప్పుగా అక్కడ నేను చుక్క ఎదురు వచ్చినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను చింతామణి నా దగ్గర ఉన్నంత వరకు నీకు నేను ఏమైనా లోటు చేసిన చింతామణి మణి చింతామణి చేత్రములల్ల జగనముని తండ్రి గట్టిన ఇల్లు దాయాదులకు వికసించి అత్తవారిచ్చిన మణి అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు రాసిచ్చిన
సన్మానం తొందరగా కావాలి సార్. సీరియల్ నంబర్ 46 కె సుంకన్న సార్. రాజరత్నం సార్. సీరియల్ నంబర్ 46 కె సుంకన్న. ప్లీజ్ రైట్ ఇట్ అదర్ పేపర్. క్షేత్రమైన వారణాసిని దర్శించుకోరు. శాంతల్య రోగం అనంతరం ఆహారం ధనిష్టం
విశాల త్రిశంకుని రూపాలు నిండివచ్చి ఆస్వంతకుల పిచిత్తికొక వన్య గతించిన వేసురాల మేల్వంచి నిన్ను ఒక్కనికి బానిసగా తెగనమ్ముకుందునా. జీవితేశ్వరి సుఖల సుఖమల్లి కఠిన కర్మునకు నీకు సారదు. హృదయమా నేటితో అభిమానము వదిలేయము. ఉదయమున ఎగ్గు చిక్కు వదిలివేచి వాసంతకుల పిచ్చికొక వన్య గతించిన వేసురాల మేల్వంచి నిన్ను ఉదయమున ఎగ్గు చిక్కు వదిలివేచి నేటి రాత్రి అంతయు ఒళ్ళ కాటి అందు కావలయుండి ఉదయమున ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురభాండమును నాకు ఇప్పించినాడు. ఓహో సురభాండమా, నీవు కడుబోద్ధురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంబరాదేవి కాస్థానం బగుమదీయ భుజబీతిపై నీవిట్లధిష్ఠించి ఉన్నావు. ఇంక చొరపడి శ్మశాన వాటికే పోయేదనుగాక. ఓం అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారి సైతము బుద్ధివాండను చేయుచున్నది కదా. ఎంతాకారము కలవారి ఎండలో పలి నిజానములెత్త అరుగో దొంగలకు మగలను
మే ఇక్కటమునందు చొరబడి జనం వాడికి పోయేదునుగాక. బ్రహ్మరక్షమోదమికి గోచించుతుండే రొక్కుల క్రమము కాబోలు వీరు వికట జీవబాంధవులు అలరుచుండిరి మహత్తారవమున వారి టక్కరి భూత మాంత్రికులు నియమకుచుండిరి కపాలముల కొరకు చవాన కంకాల ఎత్తి నేట మని రవములే వెతకుతుండే దిక్కులన్నింకా మాన్మోత ఇక్కడిలా అహో ఎవరు వారు కాటి తుంకంబు చెల్లింపకయే కాటి తుంకంబు చెల్లింపకయే శివో మోసనమున గోల్బరే కదం మనదులారా కాపులేదనుకుంటిరేమో కాపులేదనుకుంటిరేమో పదండు లలిత గోరాడి వీరదాసుగలదు ఓహో ఎంత పొరపడి తిని సగము కాలుచూ బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును చూసి రాణిగా భావించి తిని కదా. అయ్యయ్యో ఈ కలేబరు దుస్థితి ఎంత జాలింగొలిపెట్టి ఎంత జాలింగొలిపెట్టి మాయామేజ జగంబె నిక్కవని సంపాదించి మోహములో నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం పొందునన్నాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము
ఇప్పుడు కట్టెలం కాలుచో ఆ ఇల్లాలను రాదు వృత్తుడును తోడై రారు తప్పింపగా ఇది విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశానచ్చల్యం కన్నుల్ మోచిన మందభాగ్యుడు ఒకడు ఒకడు ఒకడై ఇప్పుడు 36 సీరియల్ నంబర్ బి మదన గోపాల్ కొత్తపల్లి డోన్. బి మదన గోపాల్ కొత్తపల్లి డోన్ సర్గశీల కృష్ణుడు. నవీన్ కుమార్ చౌదరి గారు సన్మానం చేస్తారు. అలాగే మోదిన్ భాష వారు కూడా సన్మానం చేసేలా కోరుతున్నాం. మోదిన్ భాష నునిసురాళ్ళ గయ పక్కన కృష్ణుడు. సార్ ఇప్పుడు పాడేవాళ్ళు మాత్రం అక్కడ ఉండి మీతో ఉండండి. గోపాల్ బావా అర్జున ఎక్కడ నుండి రా కాగితకు ఎల్లరూ సుగులే కదా యశోకిలో నీదుయన్నదన్ ఒకే మనస్కులో నీదు తౌరం చచ్చగననవే
ఈశ్వర, నీవు చెప్పినది మిగుల యుక్తి యుక్తముగానే ఉన్నది. కానీ సర్వ విధముల మీ కిరువురకు నేను సహాయము చేయదగువాడనే. ఇక ముందు వెనుకల కూర్చుమించాలి. ముందుగా వచ్చితే అవునా సుయోధన, ముందుగా అర్చనను నేను దోచగా వాని బావా నోట పాలు గొప్ప సుయోధన, అట్లు కాదు. నీవు స్వతంత్రుడవు ఈతడు సేవకుండా అగ్రతుని చెప్పు చేతల కైలో నైవర్తించడు సేవకుండు. అందులకై వేరు వేరుగా నన్నడగవలసి వచ్చే అది ఎట్లుండి నేను చెప్పిన మాటలు చుట్టా తుదవరకు వింటివి కాదు అర్చున. ఇదిగో మరలా చెప్తున్నా, శ్రద్ధగా వినమయ్యా బాబా. ఆయుధమున్ ధరింప అర్చునే
ధరింప అని ఖడ్గముగా ఒక పట్ల ఊరకే సయము చేయువాడ వెలు సన్నను పిమ్మట లేఖులోనిలో మదనగోపాల్ గారు. తర్వాత సీరియల్ నంబర్ 35